అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు చాలా టైం తర్వాత భారతీయుడు 2 ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఈ సినిమా మీద పర్వాలేదనిపించే అంచనాలు ఉన్నాయి. విక్రమ్ మూవీతో కమల్ హాసన్ ఫామ్ లో ఉండటం, ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండటంతో ట్రైలర్ పెద్దగా క్లిక్ అవ్వకపోయినా కూడా ఓవరాల్ గా సినిమా మీద అంచనాలైతే మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉన్నాయి. ఇక సినిమా శుక్రవారం భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన బిజినెస్ లెక్కలు బయటికి వచ్చాయి. మొత్తం మీద సినిమా తెలుగు రైట్స్ ను 20 కోట్లకు కొనగా ఇక్కడ లోకల్ బిజినెస్ మొత్తం మీద సాలిడ్ రేటుకి ఇప్పుడు జరిగింది. నైజాంలో ఆల్మోస్ట్ 9 కోట్ల రేంజ్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా సీడెడ్ లో 4 కోట్ల దాకా బిజినెస్ ను, ఆంధ్ర రీజన్ లో 12 కోట్ల మేర బిజినెస్ ను సాధించినట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్, ఆంధ్ర రీజన్ లో మొత్తం మీద 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దాంతో మొత్తం మీద సినిమాకు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 24 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అంచనా. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమం 25 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా 46 నుండి 48 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను కనుక అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది తెలుగులో. ప్రెజెంట్ సినిమా టార్గెట్ పెద్దదిగానే కనిపిస్తూ ఉన్నా సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఓవరాల్ గా చూసుకుంటే రీసెంట్ టైమ్ లో వచ్చిన డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు శంకర్, కమల్ హాసన్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో టాక్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే కల్కి మూవీ నుండి కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ సినిమాను తట్టుకొని ఈ సినిమా ఇంతవరకు జోరు చూపించి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగలుగుతుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.